బట్ రియాలిటీ ఏంటంటే ఈ స్క్రీన్ వెనక ఎన్ని నిద్రలేని రాత్రి ఉన్నాయో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ అంటే జస్ట్ కోడింగ్ మాత్రమే కాదు. ఈ వీడియోలో మనం సక్సెస్ గురించి కాదు, అలాగే మోటివేషన్ డైలాగ్స్ గురించి అసలు కాదు. శాలరీ అనేది ఒక ట్రాప్ అన్నమాట. మన గోల్స్ కి అది చేయకుండా ఒక ట్రాప్, అది ఒక డ్రగ్ లాంటి. ఒక ల్యాప్టాప్, ఒక ఐడి కార్డ్, ఒక మెన్స్ ఆఫీస్, ఇవి చూస్తే ఇంకా అనుకుంటాం ఇంకా మా లైఫ్ సెట్ అయిపోయిందని. బట్ రియాలిటీ ఏంటంటే ఈ స్క్రీన్ వెనక ఎన్ని నిద్రలేని రాత్రి ఉన్నాయో, ఎన్నిసార్లు ఐఎమ్ గుడ్ అయిన పని మనసులో అనుకుంటాం, అది ఎవరికి తెలియదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ అంటే జస్ట్ కోడింగ్ మాత్రమే కాదు, ఇది డైలీ మెంటల్ బ్యాటిల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫీవర్ వినగానే మన సొసైటీలో, మన రిలేటివ్స్ మైండ్ లో క్రియేట్ ఇమేజ్ ఏంటి తెలుసా? ఏసీ రూమ్, కంఫర్టబుల్ చైర్, ఫ్రీ కాఫీ, వీకెండ్ పార్టీస్ అండ్ మండలికి అకౌంట్ లో పడాల్సిన హ్యూజ్ సాలరీ. పేరెంట్స్ ఏమో మా వాళ్ళు యూఎస్ పర్చ్ చేస్తున్నారని కాల్ ఎదురేసుకుంటారు. ఇంటి పక్కన వాళ్ళేమో రిలాక్స్ సెక్టర్ పై లక్షల శాలరీ అని జెలసీ ఫీల్ అవుతారు. కానీ రియాలిటీకి వస్తే బయట అది లగ్జరీ లైఫ్ లో కనిపించని లోపల ఉన్న వాళ్ళకి తెలుసు. అది బంగారంతో కూడిన కేజర్, అంటే బంగారంతో కూడిన జైలర్. ఈ వీడియోలో మనం సక్సెస్ గురించి కాదు, అలాగే మోటివేషన్ డైలాగ్స్ గురించి అసలు కాదు. ఈ వీడియోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ లో చెప్పని డార్క్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ అక్షయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కాలేజ్ ఉన్నప్పుడు చెప్తారు కదా, సాఫ్ట్వేర్ జాబ్ వస్తే లైఫ్ సెట్ అని చెప్పి. హై ప్యాకేజ్, ఏసీ ఆఫీస్, వీకెండ్ చిల్స్. మరి జాబ్ జాయిన్ అయినాక ఏం అర్థమవుతుంది అంటే, హై ప్యాకేజ్ అనేది తొందరగా ఇంక్రీస్ అవ్వదు. ఏసీ ఆఫీస్ లో కూర్చున్నా సరే ప్రెషర్ అనేది మైండ్ కి డబుల్ హీట్ అయిపోతుంది. శాలరీ అనేది ఒక ట్రాప్ అన్నమాట. మన గోల్స్ కి అది చేయకుండా ఒక ట్రాప్, అది ఒక డ్రగ్ లాంటిది. నేను ఒప్పుకుంటా, డబ్బులు అయితే బాగానే వస్తాయి, కానీ స్టార్టింగ్ లో ఆఫర్ లెటర్ చూసి మనము మొత్తం ముడిసిపోతాం, గాలి తెలిపోతాం చెప్పాలంటే. కానీ ఆ మనీ ఎక్కడికి వెళ్తుందో తెలుసా మీకు? జాబ్ వచ్చాక 6 months కే క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐ, హోమ్ లోన్, ఐఫోన్ ఈఎంఐ, ఇవన్నీ మనం రౌండ్ అప్ చేస్తాం సర్కిల్ మొత్తం. బేసిక్లీ వి సెల్ అవర్ ఫ్రీడమ్, అంటే మన ఫ్రీడమ్ ని మనం అమ్ముకుంటాం. మన సాలరీ స్లిప్ లో కనిపించే అమౌంట్ మన అకౌంట్ లో అసలుగా ఉండదు. వీఆర్ జస్ట్ హెవీలీ పేడ్ లేబర్స్ వర్కింగ్ టు పే ఆఫ్ డెబ్ట్స్ క్రియేటెడ్ టు మెయింటైన్ లైఫ్ స్టైల్ వి డిడ్ హ్యావ్ టైమ్ టు ఎంజాయ్. మండే నుంచి ఫ్రైడే వరకు గాడిదలో కష్టపడుతూ ఉంటాం. మన జాబ్ వర్కింగ్ అవర్స్ గురించి నిజంగా మాట్లాడుకున్నట్లయితే, మన ఆఫీషియల్ టైమింగ్ ఏంటి? 9 to 6, అవునా? అన్అఫీషియల్ టైమింగ్ ఏంటి? 9 to 9, అవునా? ఒక్కొక్కసారి మార్నింగ్ 9 గంటల నుంచి రాత్రి 12 వరకు, అంటే 15 గంటలు క్లయింట్ తో వీడియో కాల్ లో బిజీగా ఉంటాం. సాలరీ రిలీజ్ అయ్యే టైంలో మేనేజర్ దగ్గర, మేనేజర్ ప్రెషర్ తో గ్యాప్ లో ల్యాప్టాప్ క్లోజ్ చేసినా కూడా మన మైండ్ లాగట్ అసలు అవ్వదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే వర్డ్ ప్రెజెంటేషన్ లో మాత్రమే ఉంటుంది. ఫిజికల్ గా మనం ఎంత నష్టపోతామో మీకు తెలుసా? వీళ్ళు ఎంత మందికి బ్యాక్ పెయిన్ లేదు చెప్పండి? ఎంత మందికి కళ్ళలో లీడ్ ఎండిపోయాయి చెప్పండి? 25 సంవత్సరాలకి మన బాడీ 45 సంవత్సరాలుగా మారిపోతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఇస్ లైక్ ఏ బ్యాచ్ ఆఫ్ ఆనర్ ఫర్ us బికాస్ రియల్లీ సీ ఇన్ ద సన్. మార్నింగ్ లాగిన్ అయినప్పుడు సన్ ఇంకా రాదు, లాగౌట్ అయ్యేసరికి సన్ ఎప్పుడో వెళ్ళిపోతుంది. సెట్టింగ్ ఇన్ ప్లేస్ 12 to 14 hours ఇస్ లైక్ స్లో పాయిజన్. పోనీ మెంటల్ హెల్త్ బాగుందా అంటే యాంగ్జైటీ, ఇన్సోమనియా, డిప్రెషన్, ఈ 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి కామన్ లాగా అయిపోయాయి. రాత్రి పనుకునే ముందు కూడా నేను ఓన్లీ స్టాండప్ కాల్ లో కూడా ఏం చెప్పాలని, ఆ బగ్ ఫిక్స్ అవ్వకపోతే మేనేజర్ ఏమంటారో అని టెన్షన్ తో నిద్రపోతాం సగం మంది. అసలు ఐటీ జాబ్స్ లో 9 to 5 అనే కాన్సెప్ట్ అనేది పెద్ద స్కామ్. 9 కి లాగిన్ అయ్యి తర్వాత 5 కి లాగౌట్ అవుతామంటే మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? డెడ్ లైన్ ఉంటే రాత్రి 10 అవుతుంది. ప్రొడక్షన్ ఇష్యూ వస్తే వీకెండ్ అని కూడా చూడరు. ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేయాల్సిందే. ఈ 1 hour ట్రూలీ ఆఫ్. టీమ్ నోటిఫికేషన్ సౌండ్ అంటే చాలు మన హార్ట్ బీట్ అక్కడే స్పీడ్ గా కొట్టుకుంటుంది. ఈవెన్ లీవ్ లో ఉన్నా కూడా మొబైల్ చెక్ చేసుకుంటాం. ఆ క్లయింట్ ఏమో యూఎస్ లో ఉంటది, మనమేమో ఇండియాలో ఉంటాం. వాళ్ళకేమో మార్నింగ్, మనకేమో నైట్. సో బేసిక్లీ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ టైమ్ జోన్, కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. ఇంట్లో ఏమో ఫంక్షన్ జరుగుతుంది, అందరం ఎంజాయ్ చేస్తారు, కానీ మనమేమో ఒక కార్నర్ లో కూర్చొని హాట్స్పాట్ ఆన్ చేసుకొని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకొని క్రిటికల్ గా డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. గిల్ట్, అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అది అస్సలు మర్చిపోలేదు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇదంతా ఒకటి అయితే, ద ప్రెషర్ టు లెర్న్ ఈజ్ అనదర్ టార్చర్. డాక్టర్ అయితే ఒక 5 years అనేది ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి అలాంటి లగ్జరీ ఉండదు. ఈ రోజు జావా నేర్చుకుంటే నీకు పైథాన్ అంటారు, ఎల్లుండి ఏఐ, ఎంఎల్ అంటారు. టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. నువ్వు 6 months లో అప్డేట్ అవ్వకపోతే నువ్వే అవుట్డేటెడ్ గా మారిపోతావు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ బెటర్ వాల్యూ కూడా పెరుగుతుందని అనుకుంటారు అందరూ, కానీ ఐటీలో ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ లోపల భయం పెరుగుతుంది. నాకనే తక్కువ ప్యాకేజ్ కి పనిచేసే జూనియర్ వస్తాడేమో, ఏఐ వచ్చి నా జాబ్ తీసుకుంటాడేమో అని మన మైండ్ ఎప్పుడు అది రన్తో ఉంటుంది. ఇక కాన్స్టెంట్లీ రన్నింగ్ ఏ రేస్ వేర్ దెర్ ఇస్ ఎ నో ఫినిష్ లైన్. జస్ట్ కొత్తగా వచ్చి ఫ్రేమ్ వర్క్స్ ని క్యాచ్ చేయడం తప్ప. డిగ్రీ అయ్యాక అనుకుంటాం స్టడీ ఫినిష్ అనేది. సాఫ్ట్వేర్ లో అది అబద్ధం. ఎవ్రీ ఇయర్ న్యూ లాంగ్వేజ్, న్యూ ఫ్రేమ్ వర్క్, న్యూ టూల్. ఇవి అప్డేట్ చేయకపోతే మనం అవుట్డేటెడ్. ఇక్కడ లెర్నింగ్ అనేది చాయిస్ కాదు, అదొక సర్వైవల్. సాఫ్ట్వేర్ జాబ్ అంటే సెక్యూరిటీ అనుకుంటున్నావా? అది అబద్ధం. ఎలాగో చెప్తాను, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. రిపోర్ట్స్ ప్రకారంగా రఫ్లీ 12,000 ఎంప్లాయీస్ తీసేయడానికి ప్లానింగ్ లో ఉన్నారు. ఆ కంపెనీ పేరు చెప్పను, బట్ వీడియో చూడండి, న్యూస్ బయటకు వస్తుంది. ఎందుకంటే ఏఐ అనేది తన ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంది మనుషుల మీద కంప్లైంట్ చేయడానికి. మైక్రోసాఫ్ట్ కంపెనీ రఫ్లీగా 7% ఎంప్లాయీస్ ని తీయాలని ప్లానింగ్ లో ఉంది. అంటే 7% అంటే రఫ్లీగా టోటల్ గా 15,000 ఎంప్లాయీస్. సిఇఓ సత్యనగర్ ఏమంటున్నాడంటే, ఎంప్లాయీస్ తీయడం కష్టం కానీ తప్పట్లేదు మాకు అని. ఏఐ టెక్నాలజీ ఆల్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందని తీసేస్తున్నారని రిపోర్ట్ ప్రకారంగా బయటకు వచ్చింది. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, ముందు వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టాలెంట్ ఉన్నా కూడా జాబ్ పోతుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ కన్నా టైమింగ్ ఇంపార్టెంట్, ప్లస్ స్కిల్ కూడా ఇంపార్టెంట్. ఆఫీస్ లోపల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, కోడింగ్ కంటే ఎక్కువ మేనేజర్ కి మేనేజ్ చేయడమే టైం సరిపోతుంది. నైట్ అంతా కూర్చొని నువ్వు కోడ్ రాస్తే మార్నింగ్ మీట్
ఫీల్డ్ లో ఎవరో వచ్చి నీ కోడ్ ని నీ క్రెడిట్ ని కొట్టేస్తారు. ఇక్కడ PIP చూసి వాళ్ళకి ప్రమోషన్ వస్తాయని చెప్పి అందరూ అనుకుంటాం. ఇక్కడ PIP అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. కార్పొరేట్ దునియా అనేది doesn't care about your loyalty. Today you are useless, but tomorrow think about it. The budget is cut. You are just a row in the Excel sheet to be deleted. Layout వచ్చినప్పుడు యువర్ ఫ్యామిలీ అని చెప్పి కంపెనీని సెక్యూరిటీ గార్డ్ తో గేట్ బయట పంపిస్తారు. డైలీ 10 hours చైర్ మీద కూర్చొని మన కళ్ళు అనేది ల్యాప్టాప్ స్క్రీన్ మీద, మన హ్యాండ్స్ అనేది కీబోర్డ్ మీద ఒక ఫెవిక్విక్ ద్వారా అలానే అతుకొని ఉంటాయి. జిమ్ కి జాయిన్ అవ్వడం అని అనుకుంటాం, కానీ టైం ఉండదు. డాక్టర్ ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుంటాం, కానీ మనకు ఆఫీస్ లో లీవ్ అయితే అప్పుడు అసలుకే కాదు. డబ్బుని సంపాదించుకుంటాం, కానీ స్లోగా మెల్లగా మన మెంటల్ హెల్త్ ని మనం పోగొట్టుకుంటాం. రిలేటివ్స్ అడుగుతారు మీరు ప్యాకేజ్ ఇంకా ఎంత పెరిగిందని. ఫ్రెండ్స్ ఏమో కంపేర్ చేస్తారు ఆన్ సైడ్ కి వెళ్ళడానికి. సొసైటీ ఏమని ఆలోచిస్తుంది అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది చాలా ఈజీ లైఫ్ అని, కానీ లోపల ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. బయట మాత్రం సక్సెస్ అని ఒక పేరు ఉంటది, కానీ లోపల మాత్రం ఒక చిన్న చీమలాగా కష్టపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం ఎవరు ఎప్పుడు వచ్చి తొక్కేస్తారని చెప్పి మనల్ని. ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్ ఏమని చెప్తున్నానంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది అది అంత బ్యాడ్ అయితే కాదు. అలా అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్ అనేది గ్లామర్ అయితే కాదు. ప్యాషన్ లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే, ఓన్లీ మనీ కోసం వస్తే ఈ జాబ్ చేయలాగా అనిపిస్తుంది. సాఫ్ట్వేర్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. జస్ట్ ఏసీ రూమ్ లో కూర్చొని మన ల్యాప్టాప్ మీద టైప్ చేస్తూ ఉంటే అందరూ మనం చూసి మనం సెట్ అయినా అని అనుకుంటాం, కానీ అది ఒక కాన్స్టాంట్ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ ప్రెషర్ అండ్ ప్యాషన్, బిట్వీన్ యువర్ EMI అండ్ యువర్ హెల్త్, బిట్వీన్ యువర్ కోడ్ అండ్ యువర్ లైఫ్. మనీ ఈస్ గుడ్, ఇట్స్ ఆల్సో మనీ ప్రాబ్లమ్, బట్ డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్. టేక్ బ్రేక్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఎందుకంటే ప్రాజెక్ట్ పోతే ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది, కంపెనీ పోతే ఇంకొక కంపెనీ వస్తుంది, కానీ మీ హెల్త్ పోతే మనీ రాదు. ఒక్కసారి ఆలోచించండి, మీ మనుషుల నేను రోబోట్ లా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడం గ్రేట్, కానీ అది లైఫ్ కి ఫైనల్ డెస్టినేషన్ అయితే కాదు. జాబ్ పోతే నీ వాల్యూ పోదు, ప్యాకేజ్ తగ్గితే నీ టాలెంట్ తగ్గదు. నీ కంపెనీకి నువ్వు ఒక ఎంప్లాయ్ మాత్రమే కానీ నీ ఫ్యామిలీకి నువ్వు ఒక లైఫ్. మనీ ఇంపార్టెంటే, కానీ మన మనశ్శాంతిగా లేకపోతే ఆ డబ్బులు శాపంలా మారుతుంది. నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా నిలబడగలవు, ఇంకా బెటర్ వెర్షన్ లా మారగలవు, ఇంకా ముందుకు వెళ్ళగలవు. ఈ వీడియోలో మీ లైఫ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని టాపిక్స్ కావాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇది అక్షయ్ కుమార్. గుడ్ బై.